హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎల్జీ వాష్ మిషన్ మెకానిజం ఎలా చేంజ్ చేయాలి. ఇదే మన మెకానిజం అంటే ఇది మనకు పార్ట్ ఫెయిల్డ్ అయితే స్పిన్ అయ్యేటప్పుడు ఓవర్ స్పిన్ తిరిగి అటు ఇటు షేక్ అయిపోయి మిషన్ ఆగిపోవడము, టైం బ్యాక్ అయిపోతూ ఉండడం, ప్లస్ వచ్చేసి మనకు ఎక్కువ బిగ్ సౌండ్ రావడం తిరిగేటప్పుడు, డబ్బాలు గుకరాలేసిన సౌండ్ రావడం స్పిన్నింగ్ అయ్యేటప్పుడు, ఇంకోటి వైబ్రేషన్ వచ్చి మిషన్ జరిగిపోవడము, ఇలాంటి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఈ మెకానిజం ఎలా ఉంటుంది అంటే లోపల మనకు బైక్ వీల్స్ లోపల తీతులు ఉంటాయి చూసారా, సేమ్ అలా ఉండిద్ది. ఆ తీట్స్ ఫెయిల్డ్ అయిపోయి తీత ఎక్కేసి ఎక్కువ సౌండ్ రావడం ఇలాంటి కంప్లైంట్స్ కనిపిస్తూ ఉంటాయి మీకు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఓపెన్ చేసేటప్పుడు మటుకు మీకు ఎలా ఓపెన్ చేస్తాం ఒకటే చూపిస్తాను. ఇది ఫిట్టింగ్ చేసేటప్పుడు అంటే ఏ పార్ట్ ఎలా ఉండిద్ది అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క పార్ట్ గురించి కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్త చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్రెడీ సబ్స్క్రైబ్ లైక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీకు కామెంట్ పెడితే ఆ కామెంట్కి కంపల్సరీ మీకు మంచి సొల్యూషన్ అయితే ఇస్తాను. కీప్ వాచింగ్, ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎల్జీ వాషింగ్ మిషన్ మెకానిజం ఫెయిల్డ్. దీన్ని ఎలా చేంజ్ చేయాలని చూడండి. అసలు ముందు ప్రాబ్లం చూడండి, అసలు ఎలా సౌండ్ వస్తుందో. సౌండ్ చూసి ఎలా వస్తుందో. ఇది మెకానిజం ప్రాబ్లం. దీన్ని ఎలా చేంజ్ చేస్తానో ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయబాకండి. ఈ ఫుల్ వీడియో చూస్తే ఇది ఎలా చేంజ్ చేస్తో క్లియర్గా అర్థమైపోయింది. ఫుల్ వీడియో చూడండి. జస్ట్ ఒక डाउन कर बोलता మనం ఇక్కడ ఉన్న వైర్లు డిస్కనెక్ట్ చేసుకుంటే పై ఉన్న టాప్ మనకు ఈజీగా బయటకు వచ్చేసిద్ది. జస్ట్ ఒక్క జాక్ డిస్కనెక్ట్ చేసుకుంటే చాలు. ఈ రెండు వైర్లు డిస్కనెక్ట్ చేసుకుంటే చాలు. दो तीन दोस्त घंटा माइक क्या होता है. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీద మీకు అంటే మీ అభిప్రాయం ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయడం మర్చిపోబాకండి, కామెంట్ పెట్టడం మర్చిపోబాకండి, కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు వచ్చే వ్యూస్ అన్ని సబ్స్క్రైబ్ కూడా అంతమంది వస్తే వెరీ హ్యాపీ. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కీప్ వాచింగ్.
టెస్ట్ అవుతుంది. ఓకే, ఇలాంటి చెక్ నట్స్ తీయడానికి ఇలాంటి టూల్స్ వాడితే చాలా ఈజీగా ఉంటుంది. చాలామంది చెక్ నట్ తీయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు, ఓ పగల కొట్టేసి ఇలా కొట్టేస్తూ. సింపుల్ టూల్స్ వాడండి, ఈజీగా సెట్ అయిపోయింది. సుతిగా ఇది నాకు హతని అట్టు ఉండలేకపోతుంది తోడగొట్టేయడం. ఓకే, మనకు ఫెయిల్ అయిన పార్ట్ ఇదే. దీన్ని ఎలా చేంజ్ చేసి చూపించాలో ఈ ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయబాకండి. ఓకే ఫ్రెండ్స్, మనం మార్చాల్సిన పార్ట్ ఇదే. ఇది మనకు కొత్తది, ఇది మనకు పాతది.
ఆల్సో డ్రమ్ములు మొత్తం నీట్గా కడిగేసి పెట్టారు. దీన్ని ఎలా ఫిట్టింగ్ చేయాలని చెప్పి ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయబాకండి. కొత్తగా చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే మటు లైక్ చేయండి, కామెంట్ పెట్టడం మర్చిపోబాకండి. ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది మటుకు ఇలా కూర్చోవాలి, ఇది మటుకు అబ్జర్వ్ చేసుకోండి. ఇది ఈ సైడ్ కూర్చోకూడదు, కాబట్టి దీని మధ్యలో కూర్చోవాలి. దేనికోసం మనం డ్రైన్ మోటార్ లాగేటప్పుడు ఇలా మనకు యాక్షన్ ఇవ్వడానికి అది. స్క్రూ కరెక్ట్గా 4 స్క్రూస్ మనకి ఇక్కడ బిగించుకోవాలి. 1 2 3 4. నాలుగులో ఫుల్గా టైట్ వేసుకున్న తర్వాత స్క్రూ డ్రైవర్తో మిగతా ఫిట్టింగ్ చూసారా, ఇట్లా రైంచ్తో వేసుకోండి ఫుల్ టైట్. ఇది వచ్చేసి మనకు దేనికోసం, మోటార్ పైన ఎక్కువ ఒత్తిడి పడ్డా కూడా గేర్ బాక్స్ కింద ఆనకుండా ఇది సపోర్టింగ్ ఇస్తుంది. ఇది మనకు ఇది కూడా నీట్గా బిగించేసుకుందాం. ఈ ముందే బెల్ట్ కూడా కూర్చోబెట్టుకోండి. పైన అది ఘాట్ బిగించిన తర్వాత అడ్డు వచ్చింది ఇవ్వండి. ఇలాగా మనకు ప్రాపర్గా అన్ని బోర్డులు నీట్గా ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్. చెక్ చేసుకుంటే ఏంటంటే మనకి ఏమైనా లూజ్ ఉన్నా టైట్ ఉన్నా కూడా మీకు అర్థమైపోయింది. సో ఫిట్ చేసిన తర్వాత మొత్తం ప్రాపర్గా ఒకసారి చెక్ చేసుకోండి. తీసి ఇట్లా పెట్టేయడం. ఇలా పైన ఒక వాష్ ఉండిద్ది, వాష్ కూడా కంపల్సరీ ఫిట్ చేసుకోండి. ఇక్కడ నట్ని ఎంత టైట్ వేసుకుంటే అంత మంచిది. దేనికంటే ఒక నట్ లూజ్ అయింది అనుకోండి, డ్రమ్ అటు ఇటు షేక్ వచ్చేసి చేసింది మొత్తం అనవసరం అయిపోయింది. సిద్ధిదే
ప్లేట్ని కూడా జాగ్రత్తగా ఫిట్ చేసుకుంటూ వస్తుంది. ఈ హోల్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ వచ్చింది ఇది అంతే, నీట్గా ఫిట్టింగ్. ఈ టబ్బు కూడా 4 స్క్రూస్ వస్తాయి, ప్రాపర్గా బిగించేసుకుంటే పని అయిపోయింది మనకు. వన్ 2 3 4 4 స్క్రూస్ వస్తాయి, కరెక్ట్గా ఫిట్ చేసుకోండి చాలు. ఓకేనా, పల్సెట్ కూడా ఫిట్టింగ్ చేసేసుకుందాం. దీన్ని పల్సెట్ స్క్రూ అంటారు. ఇదేమో స్టీల్ స్క్రూ వచ్చింది. ఇది కూడా టైట్గా ఫిట్ చేసుకోండి, లేకపోతే అది ఊడి పైకి వచ్చింది. ఇదేమో పైన క్యాప్ స్క్రూ కనిపించకుండా. ఇది మటుకు ఎత్తు స్క్రూ, ఇది కూడా జాగ్రత్త బిగించుకోండి. వాష్ మిషన్కి ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి మనకు అవుట్లెట్ పైపు, మనం తీసేటప్పుడు ఇది ఊడిపోయింది కాబట్టి దీన్ని కూడా నీట్గా ఫిట్ చేసుకోండి, లేకపోతే వాటర్ మొత్తము పైపులో నుంచి కాకుండా కింద నుంచి వచ్చేస్తారు. ఇప్పుడు కస్టమర్ ఫోన్ చేసి ఏంద్రా బాబు అంటారు. అది కూడా నీట్గా ఫిట్ చేసుకోండి ముందు. దీని ఒకటే జాక్ ఉంటుంది, పైనుంచి వైరింగ్ లాగేసి జాక్ కూర్చోబెడతాం చూడండి ఒకసారి. ఇది వచ్చి మన ప్రెషర్ సెన్సార్ పైపు, దీన్ని కూడా నీట్గా కూర్చోబెట్టుకుందాం టెస్ట్ గార్డ్లో. ఈ సెన్సార్ పైపు కూర్చోపెట్టుకోవడం అసలు మర్చిపోబాకండి. మిషన్లో ఉన్న రోల్ మొత్తం చేసేది ఇదే. ఎంత వాటర్ కావాలి, ఎంత వాటర్ అవసరం లేదు, ఎంత వాటర్ బయటికి వెళ్ళింది, మొత్తం మెషిన్కి మైండ్ మొత్తం ఇది. మనిషికి మైండ్ ఎలాగో ఇది వాష్ మిషన్ మైండ్. బోర్డు ఎంత వర్క్ చేసిద్దో ప్రెషర్ సెన్సార్ కూడా అంత వర్క్ చేసిద్ది. పైపు మడత పడ్డా కూడా మీకు సెన్సింగ్ అనేది సరిగ్గా అవ్వదు. దీన్ని ఒక 2-3 మెల వేసుకోండి. January से हावी हाथ ने लाइक एक दिन आना वास्ते इसको भाई मैंने वास्ते ठीक है रे కింద ఇక్కడ ఎర్త్ ఉంటుంది, ఇక్కడ కూడా 2 ఎర్తులు ఉంటాయి. ఇది కంపల్సరీ ఎర్త్ వైర్లు కూడా ఫిక్స్ చేసుకోండి. शाहरुख खान
సింగిల్ చాక్ వచ్చింది. అయిపోయింది. వైరింగ్ ఈజీ చూసారా, అంత ఈజీగా చూసారా వాషింగ్ మిషన్ వైరింగ్. ఇక్కడ క్లిప్స్ ఉంటాయి, ఇవి కూడా నేరుగా కూర్చోబెట్టుకోండి. ఇక్కడ 2 బోల్డ్లు ఫిట్ చేసుకుంటే ఫ్రంట్ కూడా 2 బోల్ట్లు ఉంటాయి, ఆటోమేటిక్ ఫిట్ కదా. भाई तुम्हें बात से कि मैं वॉइस रिकॉर्ड देने का सुना तुम्हें थोड़ी यार वॉइस रिकॉर्ड देना नहीं ఫ్రంట్ ఇలా క్లిప్స్ ఉంటాయి, ఇవి కూడా జాగ్రత్తగా కూర్చోబెట్టుకోండి. ఇది దేనికోసం అంటే ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి అని కనిపించడం కోసం, స్క్రూస్ ఉన్నాయా లేదా అని ఉన్నాయా లేదా అనిపించడానికి కోసం అలా స్క్రూస్ చూపిస్తారు. రన్నింగ్ పెట్టి చూపిస్తాను చూడండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫుల్ వీడియో వచ్చి వెరీ థ్యాంక్ యూ. ఇలాంటి బెటర్ ఇంకా వీడియో కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కండి. మీకు ఇంకా బెటర్ అయిన వీడియోస్ ఇంకా వస్తాయి. మీకు నా షార్ట్ వీడియోస్ చూడండి, షార్ట్ వీడియోస్ చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉంటాయి. మీకు లాస్ట్ టైం గ్యాస్ ఛార్జింగ్ కూడా వీడియో పెట్టాను, అది కూడా ఫుల్ వీడియో చూడండి, బాగుండిద్ది. ఓకే ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. లైక్ చేయడం కూడా మర్చిపోకండి, కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, కీప్ వాచింగ్.